హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఏంటోనండి, ఈ సంవత్సరం అన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఒకదానిపై ఒకటి ఖర్చులైతే చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి మాకు. అది ఏంటంటే, ఒక వస్తువు కొనేటప్పటికి ఒక వస్తువు పోతుంది, ఒక వస్తువు కొనేటప్పటికి ఒక వస్తువు అయితే పోతూ ఉంది. ఎందుకు అలా జరుగుతుంది అయితే నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఈ రోజైతే మేము మిక్సీ కొనడానికైతే షాప్కి వచ్చేసామండి. నా మిక్సీ పోయిందని చెప్పాను కదా ముందు వ్లాగ్‌లో. మిక్సీ ఎందుకు పోయిందంటే ఈజీగా అయితే ఆషామాషీగా అయితే మిక్సీ పోలేదండి. చాలా పెద్ద ఫైర్ అయితే అయిపోయింది. ఆ ఫైర్‌లో అయితే మాత్రం మిక్సీ మొత్తం పోయింది. చాలా ప్రమాదం నుంచి అయితే మేము తప్పించుకున్నాం అనమాట. అది ఏంటి అన్నది ఫుల్ వీడియో అయితే మాత్రం నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. ఎవ్వరూ నాలా మాత్రం మీరైతే అస్సలు చేయొద్దు. నేను చేసిన మిస్టేక్ మీరైతే అస్సలు చేయొద్దు. ఆ మిస్టేక్ ఏంటన్నది ఆ వీడియో చూస్తే మీకైతే బాగా అర్థమవుతుంది. అయితే ఇంక మనం వ్లాగ్‌లోకి వచ్చేద్దాం. మిక్సీ తీసుకోవడానికి అయితే వచ్చాం. వచ్చిన తర్వాత మొదలైందండి అసలు ప్రాబ్లమ్ నాకు. ఎందుకంటే షాప్ మొత్తం చూస్తున్నాము, మిక్సీస్ అన్నీ చూస్తున్నాము. ఏం మిక్సీ తీసుకోవాలన్నది మాత్రం ఒక ఐడియా అయితే అస్సలు రావట్లేదు. ఏది చూసినా సరే ఇది తీసుకుంటే బాగుంటుందేమో, ఇది తీసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. చూసి 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 ఒక్క బ్రాండ్ కాదండి, ఈ షాప్‌లో మాత్రం అన్ని రకాలైతే ఉన్నాయి. చూస్తూ సలిసిపోయాం గానీ, లాస్ట్‌కి గ్యాస్ చూసేటప్పటికి నాకైతే ప్రాణం లేచొచ్చేసిందండి. ఈ స్టవ్ ఎందుకో నాకు చాలా నచ్చింది. దేని గురించంటే దాని మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా! అదొకటి. బ్లాక్ స్టవ్ అనుకోండి, గ్లాస్ స్టవ్‌ది. చాలా త్వరగా చిరాకుగా అయిపోతుంది. అస్తమాటు తుడవాల్సుంటది. అదే ఇలా డిజైన్‌లో గనక తీసుకున్నామంటే, మనకు చిరాకుగా అయినా త్వరగా అయితే కనిపించదు. ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా ఇలా ఏదైనా డిజైన్‌లో వేరే కలర్‌లో అయితే తీసుకోండి. ఇదైతే నా సజెషన్ అనే అనుకోవచ్చు మీరు. ఎలా అయితేనే మిక్సీ అయితే తీసేసుకున్నామండి. ఏ మిక్సీ తీసుకున్నాం ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే బళ్ళారిలో ఈ షాప్‌లో అయితే తీసుకున్నాను. నేమ్ అయితే చూసారు కదా! కన్నడలో ఉంది. కానీ కన్నడ కూడా తెలుగులాగా ఉంటుంది. అందరికి అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. అది బెంగుళూరు రూట్‌లో ఉంటదండి ఆ షాపు. ఇదైతే సమ్మర్‌లో తీసిన వ్లాగ్ అండి. అందుకే మా ఆడిపళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్లాగ్ పెట్టడం కొద్దిగా లేట్ కాదు, 1 మంత్ లేట్ అయితే అయిపోతుందండి నాకు. ఎందుకంటే చాలా బిజీగా ఉండడం వల్ల షూట్ చేసిన వ్లాగ్స్ అన్నీ అలానే ఉండిపోయినాయి. అవి ఒకటి ఒకటి మొత్తం నేను రెడీ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫ్లవర్స్ కూడా ఎండకైనా సరే చాలా చక్కగా అయితే ఉన్నాయి. చాలా గుబురుగా, చాలా గాబరాగా ఉంది. చాలా గుబురుగా చెమటలు పడుతుందని చెప్తే మాత్రం మీరు నవ్వొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. ఫుల్‌గా చలి కూడా పెట్టేస్తుంది. కానీ వేసవికాలంలో జరిగిన ఈ సంఘటన వర్షాకాలంలో పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉందండి. వర్షాకాలంలో కూడా మీరెవరు నేను చేసిన తప్పైతే చేయకుండా ఉంటారని అయితే మాత్రం ఇది అప్లోడ్ చేస్తున్నాను. మిక్సీ తీసుకొని అయితే వచ్చేస్తున్నాము. లంచ్ అయితే చేయలేదండి. ప్రొద్దుటే టిఫిన్ ఒకటి చేసి అయితే వెళ్ళిపోయాము. లంచ్ అయితే బయటే చేసి ఇంటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఈ రెస్టారెంట్‌కి అయితే వచ్చామండి. స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే కూడా చాలా బాగుందండి. నేనైతే కాజు ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. బాగా చేశారు. మా వారైతే ఏదో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఏదో కానీ తీసుకున్నారు. చాలా ఘాటుగా ఉందంట అదైతే మాత్రం. కానీ కాజు ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. ఇలా చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయండి. పెంకులతో చేసున్నాయి. నాకిక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఈ గ్రానైట్‌తో చేసిన ఈ టేబులు. ఎందుకంటే ఆడవాళ్ళకి అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా! అబ్బా! చాలా త్వరగా నీట్‌గా చేసేసుకోవచ్చు. ఎంత ప్రెషర్ పెట్టి మనం క్లీన్ చేసినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బావుంటదని అయితే మాత్రం నాకనిపించింది. అక్కడ వాతావరణం కూడా చాలా బావుందండి. ఆ రోజు ఈవినింగ్ వచ్చేటప్పటికి కొద్దిగా మబ్బులు, గాలి, ఆకాశం చల్లగా అయితే అయిపోయింది. చెట్లన్నీ కూడా ఊగుతున్నాయి కదా! మీకు తెలుస్తుంది చూడండి. ఇంత చక్కని వాతావరణంలో చక్కగా వచ్చి మనం భోంచేసి వెళ్తే కూడా అప్పుడప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా, హాయిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా చేంజ్ కోసం ఇలా బయటికెళ్ళాలని అయితే మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుందండి. అంతా లంచ్ అదైతే ముగించేసుకొని వచ్చేసాము. ఇంతకీ నేను తీసుకున్న మిక్సీ ఏంటో తెలుసా? ఇదే చూడండి. వీగార్డ్ మిక్సీ తీసుకున్నాననమాట నేను. ఎన్నో చూసి, చూసి సెలెక్ట్ చేసి, చేసి ఇది మోటర్ అయితే చాలా బావుందంట. అందుకు ఇదైతే రేటింగ్ అది బావుందని ఇదైతే తీసుకున్నామండి. దీనికైతే మాత్రం 3 జార్స్ అయితే వచ్చినియి. జ్యూస్ జార్ అయితే రాలేదు.
జ్యూస్ జార్ అయితే నాకు పని లేదు, ఆల్రెడీ జార్ ఉంది. అయినా నేను పెద్దగా జ్యూస్ అయితే చేయనండి ఇంట్లోనే ఎక్కువగా. మిక్సీ అయితే తీసుకున్నాం, అయిపోయిందా. ఇదైతే ఏసీ అండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఏసీ అయితే తీసుకున్నాము. ఆన్లైన్లో తీసుకుంటే ఇన్స్టాల్ చేయడానికి రావడానికి లేట్ అవుతుందేమో అని ఆఫ్లైన్లో అయితే తీసుకున్నామండి. ఆఫ్లైన్లో తీసుకున్న సరే దీనికి కూడా పెద్ద చరిత్ర అయ్యిందనమాట. ఎందుకంటే ఆఫ్లైన్లో తీసుకున్న తర్వాత బళ్ళారిలో ఎక్కడో ఏదో గోల్డ్ షాప్లో ఎలక్ట్రీషియన్కి ఏదో యాక్సిడెంట్ అయిందంట. దానివల్ల ఎలక్ట్రీషియన్స్ అందరూ కూడా స్ట్రైక్ అయితే చేశారంట. 3-4 డేస్ అయితే మాత్రం ఎవ్వరూ వర్క్స్లో లేరంటే అందుకు ఎవ్వరూ కూడా రాలేదు. ఎంత కాల్ చేసినా సరే వస్తాం మేడం వస్తాం మేడం అన్న కానీ ఎవ్వరైతే రాలేదు. ఎక్కడ కూడా ఎలక్ట్రీషియన్ అన్న వాళ్ళైతే వర్క్ అయితే చేయలేదంటండి. అప్పుడేమనిపించిందో తెలుసా నాకైతే మాత్రం, ఆన్లైన్లో త్వరగా రాలని ఆఫ్లైన్ తీసుకుంటే ఆఫ్లైన్లో కూడా త్వరగా రాలేదు. ఇదేలాగా ఉంది, ఏదన్నా అనుభవించాలని లేకపోతే ఏది కూడా త్వరగా అయితే అవ్వదు అని చాలా విసుగొచ్చిందండి. ఎట్టకేలకు ఒక రోజు అయితే వచ్చారు. వచ్చి వీళ్ళు రానంతసేపు రాలేదంటున్నాం కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అయితే మాత్రం ఇల్లంతా దుమ్ము దుమ్ము చేసి వెళ్ళిపోయారండి. ఎందుకంటే మాకు ఏసీ పాయింట్కి బయటకు హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ అయితే లేదు. అది పెట్టడం చేయడం అసలు బెడ్రూమ్ కానీ హాల్ కానీ చాలా చిరాకుగా అయిపోయినాయండి. వీళ్ళు చేసి వెళ్ళిన తర్వాత 2 డేస్ అయితే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది మేమైతే మాత్రం. ఎవరైనా సరే ఇల్లు కట్టిన వాళ్ళకి ఒక సజెషన్ అయితే ఇస్తానండి, ఇటువంటి అన్నీ కూడా మనం ముందే మొత్తం రెడీ చేసి అయితే పెట్టించుకోవాలి. మాకు అప్పట్లో పెద్దగా ఐడియాలకు మేమైతే చేయలేదు అవన్నీ కూడా. ఈ బయట అయితే ఇది పెడుతూ ఉంటారు కదా, దీనికోసం కూడా నీడలోనే పెడదాం అనేది మాత్రం బయటికి షెడ్లా ఉంటుందండి మాకు. దాని కింద అయితే పెట్టాం, వర్షం వచ్చినా తడవకుండా ఉంటుంది, ఎండకు కూడా ఎండకుండా ఉంటుందిలే అని. నాకు ఒక్కొక్కసారి భలే భయం వేస్తూ ఉంటుందండి. ఈ రీల్స్ అవి చూస్తూ ఉంటాం కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ ఫేస్బుక్లో వాట్సాప్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. చూసినప్పుడు ఇవైతే మాత్రం ఫైర్ అయిపోయి కాలిపోవడం, మంటలు వచ్చేయడం ఈ సమ్మర్లో తెగ చూపించేశారండి. అవన్నీ చూసి ఇది మండిపోద్దేమో కాలిపోద్దేమో అని ఒక భయం అయితే నాలో ఎక్కువగా ఏర్పడిపోయింది. ఆ మండిపోద్ది కాలిపోద్ది అన్న భయం ఏర్పడడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ మీకు తెలియాలంటే దీనికి ముందు నేను పోస్ట్ చేసిన వీడియో అయితే మాత్రం మీరు తప్పకుండా చూడాలి. ఈ రోజుకైతే ఈ ఏసీ బిగించిన తర్వాత కూడా మొత్తం అంతా అయిపోయిందండి. అమ్మయ్య అయిపోయింది, గుండెల మీద చేసుకొని చల్లగా పడుకుందాం అనుకుంటే అసలు ప్రాబ్లం అయితే ఎక్కడే మొదలైందండి. ఏసీ అంతా ఫిట్ చేసి వెళ్ళిన తర్వాత ఏసీ అయితే చక్కగా పనిచేసింది. కరెక్ట్గా రాత్రి 7 అయ్యేటప్పటికైతే మాత్రం ఏసీకి పవర్ అయితే సరిపోలేదు, పవర్ సప్లై సరిపోలేదు. అప్పుడు ఏంటి అని చూస్తే మా ఊరికి 2 లైన్స్ అయితే ఉన్నాయండి. అందులో ఒక లైన్కి వేస్తే పవర్ సప్లై సరిపడట్లేదు, అందుకు మళ్ళీ వేరే లైన్కి అయితే మార్చాము. ఫస్ట్ లైన్కి వేస్తే డే టైంలో రన్ అవుతుంది కానీ నైట్ టైం రన్ అవ్వట్లేదు. నైట్ టైం రన్ అవ్వకపోతే ఎలా కుదురుతుంది, అందుకోసం మళ్ళీ ఇటుపక్క లైన్ అటు అయితే వేసామండి. ఇటుపక్క లైన్ అటు వేసిన తర్వాత అయితే మాత్రం ఏసీ అయితే బాగానే రన్ అయ్యింది, అంతా చక్కగానే జరిగిందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.